ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్ సాధించిన జనసేన తెలంగాణలోనూ పోటీకి సై అంటోంది. రానున్న స్థానిక ఎన్నికల్లో బరిలోకి దిగుతానని ప్రకటించిన గ్లాస్ పార్టీ అందుకు కార్యాచరణ కూడా స్టార్ట్ చేసినట్టు స్పష్టం చేసింది. మరి జనసేన ప్రకటనతో ఫ్రెండ్లీ పార్టీ బీజేపీ ముఖ చిత్రం ఏంటి? ఆంధ్రాలో మిత్రులు తెలంగాణలోనూ కలిసి పోటీ చేస్తారా, లేక మీకు మీరే మాకు మేమే అంటారా? పొత్తు ఏపీకి మాత్రమే పరిమితమవుతుందా అనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. త్వరలో జరగబోయే తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తామని రాష్ట్రంలోని జనసేన పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రకటించింది జనసేన. పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు, ఆశయాలతో పనిచేయాలనుకునే నాయకులు, కార్యకర్తలకు జనసేనలో చేరేందుకు స్వాగతం పలుకుతున్నట్లు చెబుతోంది ఆ పార్టీ. మున్సిపల్ ఎన్నికలకు నెల రోజుల కంటే తక్కువ సమయం ఉన్నప్పటికీ సాధ్యమైనన్ని స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులు బరిలోకి దిగుతారని ప్రకటించింది జనసేన. జనసేన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు పవన్ కళ్యాణ్ భావజాలాన్ని, ఆశయాలను, తెలంగాణ ప్రాంతం పట్ల ఆయనకున్న అనుబంధాన్ని ప్రజలకు చేరవేస్తామని, తద్వారా తెలంగాణలో సరికొత్త రాజకీయ వేదికకు బలమైన పునాది వేయడమే లక్ష్యంగా ఎన్నికల్లో పోటీ చేస్తామని తెలిపింది. ఈ ఎన్నికల ప్రచారంలో జన సైనికులు, వీర మహిళలు పాల్గొనాలని పిలుపునిచ్చింది పార్టీ అధిష్టానం. ఇటీవల కొండగట్టులో పర్యటించి క్యాడర్లో ఉత్సాహం నింపిన పవన్ కళ్యాణ్ తెలంగాణలోనూ పార్టీని బలోపేతం చేస్తామని అప్పుడే సంకేతాలిచ్చారు. తెలంగాణలో త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల బరిలో నిలవాలని జనసేన పార్టీ గట్టిగా నిర్ణయించుకుంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన చారిత్రాత్మక విజయంతో రాష్ట్రంలోని జన సైనికుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి ఈ ఎన్నికలను ఒక సువర్ణ అవకాశంగా పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్రంలోని కొన్ని చోట్ల జనసేన మద్దతుదారులు సర్పంచ్లుగా, వార్డు మెంబర్లుగా గెలుపొందడం పార్టీ శ్రేణుల్లో నమ్మకాన్ని పెంచింది. అయితే తెలంగాణలో బీజేపీకి మద్దతిస్తున్న జనసేన ఈసారి సొంతంగా పోటీ చేయాలని నిర్ణయించడం చర్చనీయాంశంగా మారింది. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీలు కూటమిగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే తెలంగాణలో పోటీకి సంబంధించి టీడీపీ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. కొన్నేళ్లుగా తెలంగాణలో ఎన్నికలకు టీడీపీ దూరంగా ఉంటూ వస్తోంది. ఇక జనసేన ప్రకటనతో బీజేపీ స్టాండ్ ఏంటనేది ఆసక్తి రేపుతోంది. ఏపీ అధికార కూటమిలో ఉన్న బీజేపీ, జనసేన పార్టీలు తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తాయా, లేక విడివిడిగా బరిలోకి దిగుతాయా అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతానికైతే ఒంటరిగానే అన్నది బీజేపీ లైన్. మార్పులు చేర్పులుంటే జాతీయ స్థాయిలో నిర్ణయం అవసరమని చెబుతున్నారు కాషాయ పార్టీ నేతలు. తెలంగాణలో బలంగా ఉన్నామని, అధిష్టానానికి కూడా ఇదే విషయం చెబుతామని తెలంగాణ రాష్ట్ర బీజేపీ చీఫ్ రామచంద్రరావు ప్రకటించారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి సిద్ధమని జనసేన ప్రకటించిన నేపథ్యంలో రామచంద్రరావు చేసిన ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. మొత్తానికి 3 పార్టీల ట్రయాంగిల్ ఫైట్ నెలకొన్న వేళ జనసేన బరిలోకి దిగుతుండటంతో తెలంగాణ పాలిటిక్స్ ఆసక్తికరంగా మారాయి. ప్రస్తుతం జనసేన పార్టీ జాతీయ స్థాయిలో ఎన్డీఏ కూటమిలో కీలకంగా ఉంది. తెలంగాణలో కూడా బీజేపీతో ఆ పార్టీకి సత్సంబంధాలు కొనసాగుతున్నాయి. అయితే మున్సిపల్ ఎన్నికల విషయంలో బీజేపీతో కలిసి వెళ్లాలా, లేక ఒంటరిగా పోటీ చేయాలా అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. గత గ్రేటర్ ఎన్నికల సమయంలో బీజేపీ కోసం జనసేన వెనక్కి తగ్గింది. ఆ సమయంలో కార్యకర్తలు కొంత నిరాశకు గురయ్యారు. జనసేన అభ్యర్థులు నామినేషన్లు వేసిన తర్వాత బీజేపీ అగ్రనేతల కోరిక మేరకు పవన్ కళ్యాణ్ తప్పుకున్నారు. ఆ నిర్ణయం అప్పట్లో పెద్ద చర్చకు దారితీసింది. బీజేపీ ఒత్తిడి వల్ల జనసేన సొంతంగా ఎదగలేకపోతుందనే విమర్శలు కూడా వచ్చాయి. కానీ ఈసారి రాజకీయ పరిస్థితులు మారాయి. ఏపీలో కూటమి ప్రభుత్వం ఉండడం, పవన్ కళ్యాణ్ కి పెరుగుతున్న ఆదరణ దృష్ట్యా తెలంగాణలో జనసేనను తక్కువగా అంచనా వేయవద్దని జనసేన నేతలు అంటున్నారు. గతంలో తెలంగాణలో పలు ఎన్నికల సమయంలో జనసేన ఎన్నికలకు దూరంగా ఉన్నప్పటికీ ఆ పార్టీ మద్దతును ఇక్కడి బీజేపీ నేతలు కోరిన సంగతి తెలిసిందే.
బీజేపీతో పొత్తు విషయంలో చర్చలు జరపడానికి ఒక ప్రత్యేక కమిటీని నియమించే అవకాశం ఉంది. గౌరవప్రదమైన స్థానాలు ఇస్తేనే పొత్తుకు మొగ్గు చూపాలని, లేదంటే ఒంటరిగానే బరిలోకి దిగి సత్తా చాటాలని మెజారిటీ నాయకులు కోరుతున్నారు. తెలంగాణ పౌర సమస్యలపై జనసేన పోరాటం చేస్తుంది. మూసీ పరివాహక ప్రాంత బాధితుల పక్షాన నిలబడటం వంటి అంశాలు ప్రజల్లోకి వెళ్తాయని భావిస్తున్నారు. పార్టీ బలోపేతం కావాలంటే ఎన్నికల్లో పోటీ చేయడం ఒక్కటే మార్గమని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నారు. రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో జనసేన జెండా ఎగరవేయడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఇతర పార్టీల నుంచి అసంతృప్తితో ఉన్న నేతలు కూడా జనసేన వైపు చూస్తారని జనసేన నేతలు ఆశిస్తున్నారు.